ముత్తకుంట నుంచి గట్లల్లో ఎల్లమ్మ దర్శనానికి వెళ్తున్న భక్తులము. మొత్తం అడవి ప్రాంతంలో ఉంటుందండి ఫ్రెండ్స్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చాము, మీరు ఎక్కడికి? చలో जंगल को लेके पीछे से अपन किधर नहीं भागना खोल के। हाय फ्रेंड्स, हाय पॉइंट भी चल। చుట్టుపక్కల అంతా అడవి, ఎటు చూసిన అడవి ప్రాంతము, చెట్లు, జిబ్బు, సన్నటి దారి, అందులో గుండా ప్రయాణించడం చాలా ఎగ్జైటింగ్గా ప్లస్ చాలా అద్భుతంగా కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు అంత దూరం వరకు వెళ్ళారు. నేను కూడా త్వరగా వెళ్ళాలి, లేదంటే దారి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను. సన్నగా దారాల లాంటి నీళ్ళు కొండల మీద నుంచి జారుతూ వస్తున్నది. ఎంతో అద్భుతంగా ఉన్నదండి. వర్షాకాలం కాబట్టి మట్టి సువాసన ప్లస్ మంచి నీరు, పచ్చని పొలాలు, పచ్చని అడవి, చాలా అద్భుతమైన దృశ్యం. వీళ్ళు నేను వీడియో తీసే లోపటే బయలుదేరిపోతున్నారు. ఈయననే మా మార్గదర్శకుడు సుదర్శన్ అన్న, మా బాబాయ్, మా బావగారు గణపతి, మాతో వస్తున్న ఒక బుల్లి మేక మా తమ్ముడు, ఇంకో తమ్ముడు, వీడు మాత్రం మా బామ్మర్ది, బట్టెబాజ్ బామ్మర్ది, మర్చిపోలేం జిందగీ. ఈ డ్రగ్స్ కంటే డేంజర్ దోస్త్. బ్యూటిఫుల్ వ్యూ విత్ కూల్ వాటర్, సో ఎక్సైటింగ్. ఎంత బాగుందంటే ఒక్క మాటలో చెప్పలేను. అనుకోకుండా వచ్చాం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఈ వాటర్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయి, డైరెక్ట్ తీసుకొని తాగేలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఓహో వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ, ఎగ్జైటింగ్ ఉంది. వావ్, ఇలా కొండల మీద నుంచి రావాలి. ఈ దృశ్యాలు చూడండి, వెనకాల మొత్తం ఎటు చూసిన పచ్చని చెట్లు, అడవులు. ఎక్కడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ వాటర్ వల్ల పాకురు పట్టింది అంటారు కదా, అలా బట్టి ఎలా మారాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఆదమరిచి ఎవరన్నా అడుగు పెడితే ఇక్కడ నుంచి డైరెక్ట్ లోయలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నీళ్ళ వల్ల మొత్తం పాకురు పట్టింది జారే విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్నపాటి లోయలాగుంది. మీకు శబ్దం వస్తుంది అనుకుంటాను. ఇటు ఈ చెట్ల మధ్యలోంచి చూడండి, సన్నగా వాటర్ యొక్క దార పడుతున్నది. మీరు ఊహించగలరు నేను ఎంత పైకి ఉన్నాను అనేసి. ఇక్కడ నుంచి కనుక మనిషి పడితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది కావచ్చు. సరే, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్దాం. నేను చిన్న ఉన్నప్పుడు పుస్తకాలలో చదువుకునే వాళ్ళం. విశాలమైన పీఠభూములు, ఎత్తైన పర్వతాలు, ఐదనేసి అంత ఎత్తైన పర్వతాలు అంటే ఏం లేవు, కానీ ఒక్కొక్క బండ ఎలా ఉందంటే చాలా విశాలంగా. ఇప్పుడు నేను నిల్చున్న బండ కూడా చాలా చాలా విశాలంగా ఉన్నది. దాదాపు ఒక 2-3 వేల మంది ఇక్కడ ప్రశాంతంగా ఒక్కటి బండ మీద కూర్చోవచ్చు, అంతటి విశాలంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, దూర కొండలు ఎలా నున్నగా కనిపిస్తున్నాయో. మనకు అంటుంటారు కదా, దూరపు కొండలు నునుపు అనేసి. ఇక్కడ నుంచి చూస్తుంటే అడవులు దాటి గుట్టలు మొత్తం మేఘాలతో కలిసిపోయినట్టు, అవి
ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతున్నట్టుగా చాలా అద్భుతమైన దృశ్యం. నేను ఈ కంటెంట్ని చేయడం ఫస్ట్ టైం, ఎందుకంటే నేను రావడం కూడా ఫస్ట్ టైమే ఈ ప్రాంతంలో. నాలా తెలియని వాళ్ళకు, నాలా వద్దాం అనుకొని రాలేకపోయిన వాళ్ళకి కొంచెం సులువుగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో తీసేస్తున్నాను. మీకు త్వరలోనే అమ్మవారి దర్శనం కూడా చేపిస్తాను. వెయిట్. ఇంత లోపల ఇంత గుట్టలలో ఒక ఎంట్రిక ఒక్కటే సంచరిస్తున్నాను. చూడండి, సినిమాలలో అయితే మనము కొన్ని ఎఫెక్ట్స్ చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే రియల్. ఇందులో నా వాయిస్ కానివ్వండి, వీడియో కానివ్వండి, ఆ ఎంట్రిక కానివ్వండి, ఇదంతా ప్లస్ ఇక్కడే గట్లలో వెళ్ళామంటే ఇలా బండల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. మాకు ఈ అమ్మవారి యొక్క దర్శనానికి తీసుకొచ్చిన దారి చూపించిన సుదర్శన్ అన్న తన సహస్రాలతో పూజ చేస్తున్నారు. అక్కడ వెనకాల మా బాబాయ్ ఒక చిన్న కుండ వాటర్ది కనిపిస్తుంది చూడండి. అక్కడ ప్రతి ఏడు ఎంత ఎండాకాలం అయినా కానీ ఇక్కడ ఏంటంటే వాటర్ ఉంటే మంచి మంచి చెరువులు మన దగ్గర ఎండిపోతాయి, బట్ ఇక్కడ మాత్రం ఎప్పుడు నీళ్ళు ఉంటూనే ఉంటాయి. ఇంత దూరం రావడం మా అదృష్టం. అనుకోకుండా వచ్చాము కాబట్టి ఎక్కువ ఎటువంటి ప్లానింగ్ లేకుండా వచ్చాము, అనుకోకుండా వచ్చాము సడన్గా. ఇక్కడ ఈ వీడియో మధ్యలో చూస్తుంటే మీకు పైన ఒకటి కొంచెం పైన బండులకు ఇట్లా కొట్టినట్టుగా ఉంటుంది. అది అమ్మవారు తన తలతో గుర్తెలు అయినాయంట అవి. ఇక్కడ ఉన్న పాత వ్యక్తులు మాకు చెప్పిన సమాచారం ఇది. किती देर चढ़ता हुआ जी, 2 बार नीचे पर ये जनो है जनो उतरने वाले के लिए आए। पैर हाँ किशोर है, गणेश है. ఇది ఏ కాలం నాటి కుండలో ఈ కుండల యొక్క ఆకృతిని, ఆకారాన్ని, వీటిపైన ఉన్న డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ కాలంలో నాకు తెలిసి చేయలేకపోవచ్చు. ప్రతి కుండకి నాగుపాముల యొక్క ఆకారాన్ని, ఆకృతిని ఇక్కడ చేయబడింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఇందాక మనం బయట నుంచి ఇందాక నేను డైరెక్ట్గా లోపల అమ్మవారిని చూపించడం జరిగింది. ఇది ఎవరో చేసింది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడిన మాత. ప్రకృతి దైవానుసారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ కొలువైన అమ్మవారు. మనం అంటుంటాం కదా, ప్రకృతిలో చాలా సంఘటనలు జరుగుతుంటాయనేది. అటువంటిదే సంఘటన ఇక్కడ ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియదు, కానీ ఇక్కడ ఈ గుడిని చూస్తే మొత్తం బండల్లా ఉంటుంది. ఇటువంటి గుడిని బహుశా నా జీవితంలో నేను ఎక్కడా చూడలేదు. లైవ్లో, టీవీలలో చాలా చూశాను, బట్ లైవ్లో ఇదే ఫస్ట్ టైం చూశాను. ఒకసారి ఇటువంటి వాటిని ఏ ఆర్కిటెక్చర్ కూడా కట్టలేడు కావచ్చు. ఇంత లోపలికి తీసుకొచ్చి ఇంత ఎత్తైన చెట్ల మధ్యలో, అడవుల మధ్యలో చూసారా ఫ్రెండ్స్? నా వెనకాల మొత్తం ఎటు చూసిన కాలు జారేలా ఉంటుంది. మొత్తం బండల మీద నుంచి పాకురు. ఇప్పుడు ఒకసారిగా అమ్మవారి దర్శనానికి ఎలా ఉంటుంది, ఆ గుడి ఎలా ఉంటుంది అన్నట్టు కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. పచ్చని చెట్ల మధ్య ప్యూర్ ఆక్సిజన్. ఇక్కడ ఇంత దూరము వచ్చి భక్తులు తమ ముడుపుల్ని సమర్పించుకుంటున్నారు. దానికి మనం చూడొచ్చు. ఇక్కడ మేకలకు వస్తారు, యాటలకు వస్తారు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పూజలు చేస్తుంటారు. ఇక్కడ మా బృందం కూడా అలానే వచ్చింది. ఇదే అమ్మవారి కొలువైన గుడి. ఇక్కడనే మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా ఒక బావ,
తను ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కాస్కర్ బొంబాయి నుంచి వచ్చాడండి. అతనికి అమ్మవార్ల కనుకరించారు, అనుగ్రహించారు, పిలిపించుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం పూజ చేస్తున్నారు. ఇలానే ఉంటుంది ఇదే గుడి. ఇక్కడికి పాత వ్యక్తులు, తెలిసిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. నాలా చూడడానికి కూడా వస్తుంటారు. జై మాతాది. జై మాతా. దినో దీనికి ఏం ఇచ్చేద్దాం फोटो दिखा अच्छा फोटो दे हमको नहीं फोटो मेरा फोन कहाँ है हेलो తీసి పక్కకు పెట్టు, మాత పక్కకు పెట్టు. अरे उसमें रख तीरथ मध्य बुआ तीरथ పీ सकते. खोल दे नारियल खोल. अन्ना अन्ना मैका किच्చేద్దాం रे वो झूला पड़ेगा बाजी. और एक बेटा नहीं बेटी हो ना वो तो मैं पापड़ का तो पापड़ हल्लू हल्लू फिसल रहा अरे फिसलता रे अच्छा మా బాబాయ్ గారు తిన వల్లనే ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది అనుకోకుండా. మా బాబాయ్ వల్ల మాకు అదృష్టం కలిగినందుకు మా బాబాయ్ కూడా వృత్తిలో మంచి లాభాలు రావాలనేసి తనకు అనుకున్న కోరికలని నెరవేరాలని మనస్ఫూర్తిగా మేము వచ్చిన వాళ్ళందరం మొక్కుతున్నాము. మీరు కూడా ఫ్రెండ్స్ తన కోరికలు నెరవేరాలని అందరూ కొంచెం ఆశీర్వదించండి. మీరు కూడా రాలేని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు అమ్మవారిని మీ మనస్ఫూర్తిగా మొక్కుకోవచ్చు. మొక్కండి ఫ్రెండ్స్. రాకున్నా కానీ మీ కోరికలు నెరవేరితే మాకు అంతే చాలు. ఉన్నది ఇంకా శీతం చేసిన తల్లి నీ మొక్కు నువ్వు చెప్పంగా నీ చేసిన दो बार दे दी, इससे पहले भी झड़कने की प्रोफेशनल क्या मामा लगा दे ऐसा ठहर जा भागी. पूरी खाना भाजी गिटा पूरी खिलाओ. कल्लू गिटा नहीं वो उसमें लोटे में बाजी. दादा वो खाना पूरी तीन सेंधी डाल दिए. हाँ सेंधी डाले ये लगा दिए खाना गिटा पानी नीళ్ళు ఉన్నాయా దాంట్లో था ना हंडी में भी. हंडी में है पानी वो नहीं बॉटल में भी है. बाटल छोटे बाटल में पानी देख नहीं वो नहीं छोटे बाटल ऊपर से डाल. जरा मुंह खोल बेटा. ऊपर से डाल. గట్లలేలా మాకి జై జై మాతాది. మా గట్ల మెల్ల ఎల్లమ్మ తల్లి కరుణించు తల్లి. మంచిగా ఇయ్యాలా గట్ల ఏదో రోజు అటు గిటి మగం పెట్టు తల్లి. తల్లి అటు చూడకు యథార్థంతో నీ దగ్గరికి వచ్చినాం మొత్తం మంచిగా చేసేసినాం తల్లి. చూడు తల్లి ఏం కష్టాలకి టైం ఉంచకుండా చూడు తల్లి మాకు మంచి గాని తల్లి ఇట్లానే అలం కూడా మొక్కుమని అడిగాను. మొక్కుమని అలం కూడా ఇట్లానే మా తల్లి సత్యగల తల్లి చేసుకుంటామంటే ఇచ్చింది ఇట్లానే. మీరే కడి చేస్తాడు మరి ఎవరు కడి చేస్తాడు निशाल ना उंगली काट तेरी उंगली काट
ఈరోజు మా బామ్మరిది తొలిసారిగా మేక గొంతు కోస్తున్నాడు ఫ్రెండ్స్. వాడికి తొందరగా పెళ్లి కావాలని వచ్చిండాడు. చేతులు అనుకో అయిపోయింది మొత్తం ఇక गर्दन तोड़ दिया कि అదే అంటున్నా మరి గట్ల गर्दन तोड़ दे వెళ్ళిపోయిందన్న గట్ల అంపేస్తారు थोड़ा चावल काट अंदर स्लूप रहता स्लूप के पास हाँ वो अंदर नहीं इसमें का पहुँचते वहाँ नहीं वहाँ हड्डी पे छोटी हड्डी पे ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మాకు పూజా విధానాలు మొత్తం చెప్పింది కూడా ఈయననే, సుదర్శన్ అనేసి. ఊరికి పెద్ద మనిషి. ఈయన మంచి వ్యక్తి ప్లస్ మంచి మనసున్న వ్యక్తి. గౌడ్ సాబ్ కళ్ళు కూడా ఇక్కడ దొరుకుతుంది. ముత్తకుంటల ఫేమస్. జై. ఇది పెద్ద గుంతలా ఉండదు, పెద్ద లొందలా ఉండదు, ప్లస్ ఎక్కడి నుంచి వస్తే వాటర్ తెలియదు. కానీ చుట్టుపక్కల పైన కూడా మొత్తం వాటర్ ఎండిపోయినా కానీ ఈ కొలనులో మాత్రం ఈ అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి దయను, అమ్మవారి కృపనో తెలియదు. కానీ ఇందులో 365 రోజులు ఖచ్చితంగా దీంట్లో నీళ్లు ఉంటాయి. ఎంతటి ఎండాకాలమైనా కానీ ఇందులో ఒక్కొక్కసారి ఎక్కువ అవుతాయంట. అది చూసిన ప్రత్యేక షాప్సులు చెప్పిన కథనం అది. అని ఈ అమ్మవారి దగ్గరికి ఇంత దూరం వస్తున్నామంటే ఇక మీరే అనుకోవచ్చు ఇది ఎంత మహిమగల తల్లి అనేది.